ప్రాముఖ్యమైనటువంటి ఘటానికి మనం వచ్చాం కనుక, చాట పట్టిన క్రీస్తు, జల్లిడి పట్టిన సాతాను. దేవుని లేఖనాల నుంచి ఒక అద్భుతమైన సంగతిని మనం మీరు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి యజమానుడు ఒక పొలములో కొంచెం ధాన్యము చల్లి ఆకు మొలిసిన తర్వాత మరలా దాన్ని పంట చేలో ఊడవడానికి ప్రయత్నం చేస్తుంది. ఊడ్చిన చేను పంట పండి రాశి కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి. ఈ రాశి ఎలా వస్తుంది అంటే, కుప్ప నూర్చిన తర్వాత ఏం చేస్తారంటే, కుప్ప నూర్చిన తర్వాత చాట పట్టి రాశి అంతా కూడా ఏం చేస్తారంట, ఎగరబోస్తారు. రాశి ఎగరబోయడానికి ఏం కావాలి? చాట కావాలి. మరి క్రీస్తు ఎందుకు చాట పట్టాడు? బైబిల్లో ఉందా క్రీస్తు చాట పట్టాడు అన్న మాట? బైబిల్లో ఉందా అండి? చూపిస్తాను మీకే. మత్తయి గారు రాసినటువంటి సువార్త, లూకా సువార్త 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు చాట పట్టుకున్నాడో లేదో చూద్దాం మనం. కానీ లూకా గారు రాసినటువంటి సువార్త, డాక్టర్ లూకా గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన చేట ఉన్న బైబిల్లో లేదా అండి? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నదంటండి. చూడండి, మీరు బాగా ఆలోచించాలి. ఎవరి చేట ఎవరి చేతిలో ఉంది? క్రీస్తు చేట పట్టాడంట. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేట ఎందుకు పట్టాడు? ఆయన చేతిలో చేట ఎందుకు ఉంది? ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనం ఆలోచించవలసినటువంటి విషయం. కిందట ఉన్నాడు చూడండి, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును అంటున్నాడు చూడండి, తన కళ్ళమును బాగుగా శుభ్రం చేయడానికి తన కొట్టెలో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయడానికి అందరితో చెప్పాడంటండి. పిల్లలు, పొట్టును కాల్చివేస్తాను. రాశినేమో ఎక్కడ వేస్తాడంట? పొట్టులో పోస్తాడంట. ఇప్పుడు రాశి పొట్టు కలిసిపోయి ఎప్పుడు వినాలి, మీరు అల్లరి చేయదు అండి. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలంతే. ఎవరైనా, నేనైనా వాక్యం మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడినట్టు తెలుసా? దేవుడు మాట్లాడినప్పుడు మనం అసలు నిశ్శబ్దంగా ఉండాలంతే. మోషే అన్నాడు, నేను నీతో మాట్లాడవలను అనుకుంటున్నాను, నువ్వు కొండ మీదకి రా అన్నాడు. కొండ మీదకి వచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా? చెప్పులు విడిచిపెట్టే, శబ్దం అవ్వకూడదు. నెక్స్ట్ నువ్వు మౌనంగా ఉండాలి. ఎవరిని కొండ ప్రాంతానికి రానివ్వద్దు. వాళ్ళ అల్లర్లు నీ చెవిలో వినపడితే నేను చెప్పే మాట నీకు అర్థం కాదు. అందుకే ఎవరు ఈ క్రమం పెట్టరు, దేవుని క్రమం మనమే పెట్టాలి. మీరు వింటున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలి అంతే. వాక్యం ఇది లేదు. బైబిల్ పక్కన పెట్టేసి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే వాళ్ళది, అది నా మాట కదండి. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? దేవుడు. వాక్యం మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన ఏం పట్టాడంట? చాట పట్టాడు. తన కళ్ళాన్ని బాగు చేయడానికి చాట పట్టాడంట. ఆయన కళ్ళం ఏంటి? కుప్ప నూర్చినప్పుడు ఏమవుతుంది? గడ్డ అంతా తీసేస్తే ఏమంటుంది అందులో? పొట్టు, గింజలు. పొట్టు, రాశి రెండు కలిపి ఉంటాయి. ఇప్పుడు పొట్టుని రాశిని వేరు చేయాలంటే ఏం చేయాలి? చాట పట్టాలి. చాట పట్టి ఎగరబోస్తేనే కానీ రాశికి రాశి, పొట్టుకు పొట్టు వేరవదు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏం పట్టాడంట? చాట పట్టాడంట. ఏం చేయడానికి చాట పట్టాడు? ఆయన కళ్ళమును బాగు చేయడానికి. ఎవరి కళ్ళం? క్రీస్తు కళ్ళం. ఆయనకు ఒక కళ్ళం ఉందా? ఉంది. ఆయనకు ఒక కళ్ళం ఉంది. ఆ కళ్ళాన్ని బాగు చేయడానికి ఆయన ఏం పట్టాడంటే చాట పట్టాడు.
చాట అంటే పెద్ద చాట పట్టుకుంటాడని అనుకోవద్దు. చాట అంటే అర్థం ఏంటంటే బైబిల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన పాయింట్ ఏంటి? చాట పట్టింది క్రీస్తు, జల్లిని పట్టిన సాతాను. సాతాను జల్లిని పట్టింది, క్రీస్తు ఏమో చాట పట్టాడు. ఈయన ఎందుకు పట్టాడు, అదెందుకు పట్టుకుందో మీకు చూపిస్తాను. బైబిల్లో నుంచి ఎన్నో అద్భుతమైన సంగతులు ఈరోజు మనము ఆలోచించాలి. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నన్ను వాక్యంలోనికి వెళ్ళనిస్తే అద్భుతమైన సంగతులు మీకు అర్థమవుతాయి. పిల్లరా చూద్దాం. ఆయన కళ్ళమును బాగు చేయడానికి ఆయన చేత పట్టాడంట. ఆయన కళ్ళం అంటే ఏంటి అనుకుంటున్నారు? చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 13వ అధ్యాయము మత్తయి గారు రాసినటువంటి సువార్త 38వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం. పొలం ఎవరండి చెప్తున్నాడు చూడండి. యేసుప్రభువు గారు చెప్తున్నాడు, పొలం ఎవరు? లోకం. మంచి విత్తనములు క్రీస్తు సంబంధులు, పరలోకానికి వెళ్ళేవారు. గొనుగులు దుష్టుని సంబంధులు, అంటే అపవాది సంబంధులు. పొలము లోకము. విన్నారా? వినాలి అందరు కూడా. పొలము ఏంటంటే లోకము. లోకం అనే పొలములో ఏ విత్తనాలు ఉన్నాయంట? గురుగులు, గోధుమలు క్రీస్తు సంబంధులు, గురుగులు అపవాది సంబంధులు. రెండు కలిసిపోయి ఏం చేసినాయంట? కలిసిపోయి. చూడండి 26వ వచనంలో చెప్తున్నాడు ఆ మాట. 26వ వచనంలో చెప్తున్నాడు చూడండి ఆ మాట. 25 నుంచి చదవండి. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు ఎత్తిపోయాను. గోధుమల మధ్య ఏమెత్తిపోయానంట? గురుగులు గోధుమలు కలిసిపోయింది. పొట్టు రాశి కలిసిపోయింది. ఇప్పుడు పొట్టు రాశి కలిసిపోయింది కనుక పొట్టు రాశికి రాశి రావాలనంటే ఆ యజమానుడు ఆ కళ్ళమును బాగు చేసేవాడు ఏం పట్టుకోవాలి? చాట పట్టుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజ్య సంబంధులను పొట్టులో అంటే గురుగులలో నుంచి వేరు చేయడం కోసం లోకములో ఉన్నటువంటి వారిని, గురుగులలో ఇవ్వబడిపోయిన వారిని వేరుపరిచే ప్రత్యేకపరచడానికి ఆయన చాట పట్టాడు. చాట అంటే వాక్యము అనేటువంటి చాటను పట్టుకున్నాడు. ఆయన ప్రకటిస్తున్నాడు. ప్రకటింపబడిన ప్రతి మాట విని విశ్వసించి లోకములో ఉన్న వారి నుంచి వేరైపోవాలి. మీరు లోకములో ఉన్న వారి నుంచి మీరు ఏమైపోవాలంట? వేరైపోవాలి. లోకమంతా కూడా ఎక్కడుంది? శరీరాశలోను, నేత్రాశలోను, జీవపు డంబములోనూ ఉంది. మనుషులందరూ ఎక్కడ ఉండిపోయారంట? శరీరాశలోను, నేత్రాశలోను, జీవపు డంబములో ఉండిపోయారు. వీళ్ళందరూ లోకములో కలిసిపోయారు. వీళ్ళని శరీరాశల నుండి, లోకాశల నుండి, నేత్రాశల నుండి యేసుక్రీస్తు వారు ప్రత్యేకపరిచారు. అంటే పొట్టులో నుండి రాశిని వేరు చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? నేను చెప్తున్న మాట అర్థమవుతుందా? పొట్టులో నుండి రాశిని వేరు చేస్తున్నాడు. ఎందుకు రాశిని వేరు చేస్తున్నాడంటే రాశి అంతా కూడా ఎందులో పోయడానికంట? కొట్టులో పోయడానికి. చదువుకున్నారు మీరు ఇందాక. రాశి అంతా కూడా కొట్టులో పోయడానికి. మరి పొట్టు అగ్నిలో కాల్చడానికి, ఆరని అగ్నిలో కాల్చడానికి. ఈయన చాట పట్టాడు. లోకమంతా సువార్త అనేటువంటి చాటను పట్టి ప్రకటిస్తున్నాడు, ఎగరబోస్తున్నాడు. పొట్టులో నుంచి రాశిని వేరు చేస్తున్నాడు. మనం చూస్తూ ఉంటాం కాళ్ళాలు బాగు చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు? మనం ధాన్యం రాశులు కోస్తున్నప్పుడు కుప్పనూరు చేసినప్పుడు ఏం చేస్తారో తెలుసండి? అదంతా కూడా ఒక చోటకి బరకం మీద పోసేసి పొట్టు రాసి కలిపి మొత్తం అంతా కూడా చోట పోగొట్టేస్తారు. అప్పుడు పట్టుకుంటారు 2, 3, 4 అండి. చాటలు పట్టుకుని ఎదురు బదులు నుంచుని చాట పట్టి ఎగరపోస్తూ ఉంటారు. ఎగరపోస్తూ ఉండే గాలికి ఏమవుతుందంటే పొట్టంతా
గాలికి పుట్టంతా ఎగిరిపోతున్న సంగతి మనం రాసిని చూసినప్పుడు నేర్చుకున్నాం. కానీ బైబిల్ ఎప్పుడో చెప్పింది, మీకు చూపిస్తాను. కీర్తనాకారుడు దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథం 1వ అధ్యాయము చూద్దామా? 4వ వచనం. దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. దుష్టులు అలాగునుండక, అయ్య బాబా, గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ముదురు. పొట్టు గాలికి చెదరగొట్టబడుతుంది. దుష్టులు అలాగునుండక అంటే అర్థమైంది తెలుసా? గురుగులు, లోక సంబంధులు, శరీరాశి గలవారు, నేత్రాశి గలవారు, జీవపుడమం గలవారు గురుగులు. వీరిలో ఎమడబడిపోయారు రాజ్య సంబంధులు, క్రీస్తు సంబంధులు. వారిని వేరు చేయడానికి సువార్త అనే చాటను పట్టాడు క్రీస్తు వారు. ఆయన సువార్త అనే చాటను బట్టి చెరుగుతూ అన్నాడు. గురుగులలో నుంచి రాశిని వేరు చేస్తున్నాడు క్రీస్తు. బాగా ఆలోచించాలి దేవుని వాక్యాన్ని అండి. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తున్నాడు. పొలం ఎవరని చెప్పాడండి ఆయన పొలం ఎవరంట? లోకం. లోకములో పొలం అని చెప్పాడు. అని గోధుమలేమో రాజ్య సంబంధులు అని చెప్పాడు. గురుగులేమో భక్తిహీనులు, దుస్తులు, అగ్నికి పోయేవారు. వారు ఎప్పుడు మాత్రమే గాలికి చెదరగొట్టబడు పట్టవలే ముందు. ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు నశించు వారికి సువార్త ఎలాగుందంట? వెర్రితనముగా ఉందంట. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఏమో చెప్తున్నాడు చూడండి అపోస్తలుడైన పౌలు. సిలువను గూర్చిన వార్త అంతసేపు చూశారు. బైబిల్ టక్ 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 మనం తీయాలి. మాట ఏమన్నా అక్కడ? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది అంటారు చూడండి. నశించుతున్న వారికి అంటే అర్థం గాలికి చెదరగొట్టబడు పొట్టు. వాళ్ళు గాలికి చెదరగొట్టబడు పట్టు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వారు ఎగిరిపోతారు దేవుని మార్గంలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి పోతారు వారు. కారణం ఏంటంటే వాళ్ళు గాలికి చెదరగొట్టబడు పొట్టి లాంటి వారు. ఆయన చాట పట్టినప్పుడు ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును ఆయన బాగుగా శుభ్రం చేస్తున్నాడు. మనమందరము అలాగూ చెరగగా వచ్చినటువంటి రహస్యం మనమందరం సంఘంలో చేర్చబడిన వారు. అర్థమవుతుందా మీకు? మనమందరం ఎంతో పొట్టులో కలిసిపోయి ఆయన ఎగరబోస్తే ఆయన కాళ్ళ దగ్గర పడి ఆయన పాదాల చెందబడిన రాసు మనం, గోధుమ రాసు మనం, పొట్టికి చేర్చబడే రాసు మనం. ఆ రాసినంతటిని తీసుకెళ్లి కొట్టులో వేస్తాడండి ఆయన. ఆయన చాట పట్టిన దేవుడు, ఆయన కళ్ళమును బాగు చేయగలిగిన దేవుడు. నీవు ఆయన చేతిలో ఉండాలి. చూద్దాం ఇంకొక అద్భుతమైన మాట. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. బాగా చదవాలందరూ కూడా చాలా జాగ్రత్తగా తీయాలి మాటలన్నీ కూడా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము తీసుకున్నారండి అందరూ కూడా. ప్రతి మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 15వ అధ్యాయం 640 పేజీ నంబరు, పాత నిబంధన పాఠంలో 640 పేజీ. అంటే 15వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. దేశ ద్వారములో నేను వారిని చాటతో తూర్పారబెట్టుచున్నాను అంటున్నాడు చూడండి. తూర్పారబెట్టుచున్నాను. ఆయన ఏం పెట్టాడంట? చాట. బైబిల్లో లేదా? దేవుడు ఏం పట్టుకున్నాడు తెలుసు? ఇప్పుడు చాట అంటే పెద్ద చాట పట్టుకుని దేవుడు ఏంటి మా ఏదో రాసిని ఎగరబోస్తాడేమో అనుకోకండి. ఏంటి చాట అంటే ఏమని చెప్పాను? ఏంటి? సువార్త. చాట అంటే ఏంటంట? సువార్త అనే చాటను పెట్టాడు. ఎగరబోస్తున్నాడు ఇప్పుడు దేవుడు. ఆ ఎగరబోసినప్పుడు గాలికి చెదరగొట్టబడి పట్టాడు తెలుసా? దుష్టులు,
దుష్టులు గాలికి చెదరగొట్టబడే పట్టు. రాశి సంఘములో చేర్చబడినవారు. రాశి ఎవరన్నా? సంఘములో చేర్చబడినవారు. ఈ సంఘములో ఎవరైతే చేర్చబడ్డారో వారు చెరగబడిన వారు, పొట్టులో నుండి చెరగబడిన వారు. మీరందరూ బాప్తిసము పొంది దేవుని దగ్గరికి వచ్చారంటే కారణం ఏంటి తెలుసా? మిమ్మల్ని అందరినీ దేవుడు ఏం చేశాడు తెలుసా? చెరిగాడు, ఎగరబోసాడు పొట్టులో నుంచి మిమ్మల్ని అందరినీ. అందుకే మీరు రాశిగా దేవుని దగ్గరికి వచ్చేసారు. చాలా మంది లోకంలో ఇంకా ఉండిపోయారు, శరీరాశుల్లోనూ నేత్రాశుల్లోనూ జీవపడంలోనూ ఉండిపోయారు. కారణం ఏంటి? వారెవరు? వారి శరీరాశుల్లోనూ నేత్రాశుల్లోనూ జీవపడంలో ఉండిపోయారంటే వారెవరు అని అంటే అర్థము బైబిల్ చెప్తుంది, వారు అగ్నిలో వేయబడేవారు అంటుంది. ఏం చేయబడేవారు? అగ్నిలో వేయబడేవారు అంట. మరలా చూద్దాం ఆ మాటని. లూకాసు వార్త 3వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన చాట పట్టి, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన పొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయమని చెప్తున్నాడు. చూడండి, ఆరని అగ్నితో ఏం కాల్చివేస్తారన్నా? పొట్టు కాల్చివేస్తారు. నా చిన్నతనంలో నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా. ధాన్యం నూర్చేవారు, చాటలతో ఎగరబోసేవారు. పొట్టంతా ఎగిరిపోయేది ఓ పక్కకి, పక్కకి ఎగిరిపోయేలాగా ఎగరబోసేవారు. ఎగరబోసిన పొట్టుని ధాన్యం అంతా ఎత్తేసిన తర్వాత దాన్ని ఏం చేసేవారు తెలుసండి? ఆ పొట్టు అంతా కూడా నిప్పెండిచ్చి తగలబెట్టేసేవారు. పొట్టును తగలబెట్టేవారు. గడ్డిని సేవ్ చేసుకుంటారు, రాశిని సేవ్ చేసుకుంటారు. పోయేదల్లా ఏంటంటే తగలబెట్టబడేది పొట్టు. గడ్డి అవసరమే, రాశి అవసరమే, కానీ తగలబెట్టబడేదంతా కూడా ఏంటనంటే పొట్టు. ఇప్పుడు పొట్టు దేనితో పోల్చాడంటే గురుగులతో పోల్చాడు, దుష్టులతో పోల్చాడు, సంఘానికి వేరుగా ఉన్న వారితో పోల్చాడు, శరీరాశులతో ఉన్న వారితో పోల్చాడు, నేత్రాశులతో ఉన్న వారితో పోల్చాడు, జీవపు డమ్మముతో ఉన్న వారితో పోల్చాడు. ఇప్పుడు జీవపు డమ్మములో ఉన్నవా, నేత్రాశలో ఉన్నవా, శరీరాశలో ఉన్నవా, క్రీస్తు పాదాల దగ్గరగా రాశిగా ఉన్నవా? ఆలోచించాలి మనం అందరం. మీరు ఈ యొక్క ఉదయకాల సమయంలో గొప్ప సంగతులు మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ప్రియులారా, దేవుడి విషయాలని మనకు ఎందుకు చెప్తున్నాడంటే క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉన్నాడు, ఆయన సంసిద్ధంగా ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు. ఆ వచ్చేవాడు కొట్టులో ఉన్న ధాన్యాన్ని తీసుకుపోతాడు. విన్నారా? యజమానుడు కొట్టులో ధాన్యం ఎందుకు పోస్తాడంటే ఏదో ఒక సమయాన్ని ధాన్య రాశిని తీసుకుపోతాడు. తీసుకుపోయే సమయం కూడా వస్తాడు. ఇప్పుడు మనలను కూడా దేవుడు కొట్టులో పోసాడు. కొట్టు అంటే అర్థం ఏంటి తెలుసా? కొట్టులో పోసాడు. ఈ కొట్టులో పోసిన రాశి కొట్టు అంటే తెలుసా? సంఘం. ఈ సంఘములో పైబడిన ప్రతి రాశి గోధుమ రాశి. మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని కొరకు వచ్చిన నీవు రాశిగా ఉన్నావు. ఈ రాశి అంతా తీసుకుపోతాడు. ఎక్కడికి తెలుసా? ఆయన మహాలోకానికి తీసుకుపోతున్నాడు. అందుకే ఈ లోకంలో దేవుడు చేస్తున్న పని తెలుసా? క్రీస్తు వారి చేత చాట పట్టించాడు. ఇప్పుడు నేను చేస్తున్న మాట ఏంటో తెలుసా? నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? కళ్ళము చెరుగుతున్నాను, నేను చాట పట్టాను. నేను క్రీస్తు చాట నా చేతిలో ఉంది, చెరుగుతున్నాను. ఇందులో రాసి ఏదో పొట్టి ఏదో తెలిసిపోతే పీడ ఎగరగొట్టబడే పొట్టే సంఘంలో కూర్చోదు, అది గాలికి ఎగిరిపోతూ ఉంటది. సంఘంలో కూర్చున్నది అంటే అది శరీరాశులైంది, నేత్రాశులైంది, జీవపడమ్మలేంది. ఆలోచించండి పిల్లలు, ఇలాగ కష్టపడి దేవుడు చాట పట్టి చెరిగి మనలందరినీ ఒక కొట్టులో పోస్తే, కొట్టులో పోసిన ధాన్యపు గోధుమ రాశిని చెరగడానికి బయలుదేరిందంట. ఎవరో తెలుసా? సాతాను జల్లెడి పట్టిందంట. సాతాను జల్లెడి పడుతుందా? చూద్దాం. కానీ లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము చూద్దాం. సాతాను జల్లెడి పట్టిందో లేదో చూద్దాం. ఆ మాట కూడా లూకా గారు రాసినటువంటి సువార్త
22వ అధ్యాయం 31వ వచనం. 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునను. జల్లించుటకు కోరుకునను. ఏమంటాడు? జల్లిడి పట్టాడు. జల్లించడానికి కోరుకున్నాడట. క్రీస్తు చాట పడితే ఇదే పట్టాడట, జల్లిడి పట్టాడు. క్రీస్తేమో దుష్టులలో నుండి దేవుని వారిని చెరికి సంపాదించి సంఘంలో చేస్తుంటే ఈడు సంఘములో ఉన్న వారిని జల్లిస్తున్నాడండి. ఏంటన్నారు మీరు? వినాలి, మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. ఎంత ఆలోచిస్తే ఈ మాటలు మీ దగ్గరికి వస్తే తెలిసే పిల్లరా, మీరు అశ్రాంతిగా వినబడదు. ఈ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. అద్భుతమైన మాటలండి బైబిల్లో. యేసుక్రీస్తు వారు లోకములో కలిసిపోయిన వారిని దేవుని రాజ్య వారసత్తులుగా గోధుమలుగా కొట్టులోనికి చేరిస్తే, సంఘంలో చేరిస్తే, ఇప్పుడు వీడు సంఘంలోనికి వచ్చి ఏం చేస్తున్నాడంట? చెరగబడిన గోధుమ రాశిని జల్లేస్తున్నాడు. అర్థమవుతుంది మీకు? వీడు గోధుమ రాశిని జల్లేస్తున్నాడు. ఆయన ఏం జరిగాడు? అందరు నా వైపు చూడండి. ఆయన ఏం జరిగాడు అంటే పొట్టులో ఉన్న రాశిని ఎగరబోసాడు. అంటే పొట్టు ఎగిరిపోయింది, రాశి అంతా కూడా పొట్టులో చేర్చాడు, అంటే సంఘంలో చేర్చాడు. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన వారిని ఇప్పుడు సంఘంలోకి ఎవరు వచ్చాడు? సాతాను. సాతాను వచ్చి సంఘంలో ఏం చేస్తున్నాడు? జల్లించేస్తున్నాడు. దేన్ని జల్లిస్తున్నాడు? క్రీస్తు పొట్టులో పోసిన రాశిని జల్లిస్తున్నాడు వీడు. చాలామంది మీకు అర్థమై ఉంటుంది, ఆడవాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. ఒడ్డులు ఆడించిన తర్వాత పూర్వీకులు ఏం చేసేవారంటే ఇన్ని బస్తాలని సంవత్సరానికి తరబడిగా బస్తాలు ఒడ్డు కొనుక్కుని మిల్లు కాడ ఆడించుకుని తెచ్చి జల్లుడితో జల్లించుకునేవారు. దేనికి జల్లించేవారు? నూక వస్తుంది అందులో ఏమొస్తుందంట? నూక. బియ్యము నూకను వేరు చేయడానికి ఏం చేస్తారు తెలుసా? జల్లిస్తారు. ఇప్పుడు గోధుమలు ఎందుకు జల్లిస్తున్నాడు? ఇందులో ఇంకా ఎవరైనా నా వారు ఉన్నారేమో, వారు లేకపోతే వీరినైనా జల్లించేద్దాం, సంఘంలో ఉన్న వారినైనా జల్లించేద్దాం. అందుకు పెట్టాడు వాడు జల్లిని. ఆయనేమో ప్రపంచమంతా కూడా వెళ్ళి కష్టపడి చాటతో చేరి రాసినంతా కూడా చాట కూర్చి కోర్చబడిన రాశిలో కూర్చుంటున్నాడు. వీడొచ్చి బాగా ఆలోచించండి. వీడు కోర్చబడిన రాశిలోనికి వచ్చాడు. వీడు కష్టపడక్కర్లా, ఆయన కష్టపడి జరిగాడు. చూడండి, చాలా మంది ధాన్యం ఎగరబోసేటప్పుడు చెమట వచ్చి ఎగరబోతారు వేసగారు. ఇప్పుడంటే కోత మిషన్లు వచ్చేసినాయి. అంటే ఇప్పుడంటే కోత మిషన్లు వచ్చినాయి. పూర్వం ఏం చేసేవారు? కోత కోసేవారు, కుప్ప వేసేవారు. ఆ కుప్పను కొంతకాలం మగ్గలిచ్చి తర్వాత రోడ్డు మీదకి మరలా మోసుకొచ్చి కుప్పను నూర్చేవారు. నూర్చిన తర్వాత దాన్ని ఎగరబోసేవారు. చెమటోచి ఎగరబోసేవారు. ఈ ఎగరబోసి రాసి కప్పేసి వారు ఎవరు ఇంటికి వస్తే ఇలా బస్తాలతో పాటు తోడుకొని పోయేవాళ్ళు కొంతమంది అంటారు. దొంగలు, రాశి దొంగలు ఇచ్చేవాళ్ళు లేరా? వీళ్ళందరూ ఎవరనుకున్నారు? అబద్ధికులు, దొంగలు. సాతాను ఎవరనుకున్నారు? దొంగ. ఆడంటే దేవుడి దగ్గరికి ఎలా అంటాడంట? నువ్వు రాసి ప్రత్యేకపరిచావా, నీ కొట్లు వేసుకున్నావు, సంఘంగా కూర్చావా, ఆ సంఘాన్ని నాకు ఒక్కసారి అప్పగించి నేను జల్లిని పట్టుకున్నాను. నువ్వేమో చాట పట్టుకుని ఎక్కడ పోసుకున్నావు. నేను కష్టపడకుండా జల్లిని పట్టేస్తా నీ వాళ్ళందరినీ ఒక్కసారి నాకు. ఏ వండర్గా ప్లాన్ వేసేటండి వాడు. మనమేమో సంఘంలో కూర్చుందాం అనుకుంటున్నాం. సంఘంలో ఉన్న వారు జల్లిని చేస్తున్నాడు. చాలా మంది నేత్రాశలోనికి, శరీరాశలోనికి, జీవపడంలోనికి జారిపోతున్నారు. వాడి జల్లులో పడిపోతున్నారు. ఇక్కడ వాడి జల్లులో పడిపోతున్నారు. చూడండి, ఆమోసు గ్రంథము, బైబిల్ అంతా ఒంటరిగా ఉంది. చూడండి, ఆమోసు గ్రంథము చదవమా ఒక మాట. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం పక్కన చూడమ్మా.
చదవాలి. నేను ఆజ్ఞయ్యగా ఒకడు ధాన్యము జల్లిడితో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని ఒక చిన్న గింజైనను నేల రాలదు అని చెప్తాను. చూడండి, ఏం పెట్టాడండి ఈయన? జల్లెడి. ఏం పెట్టారంట? ఉన్నాయా బైబిల్లో? ఉన్నాయి మాటలు లేవా? నా సొంత మాటలు అనుకుంటున్నారా? బైబిల్లో దేవుడు రాయించాడండి. సాతాను ఏం చేశాడు? ఏం పట్టుకున్నాడంట? జల్లెడి పట్టాడంట. మరలా చదువుదాం. లూకాసు సువార్త 22:31. లూకాసు సువార్త 22:31. ఏమని రాయబడింది చూడండి అక్కడ. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంటున్నాడంట. మనలందరినీ ఏం చేస్తున్నాడంటే సాతాను కోరుకుంటున్నాడండి. మనలందరినీ కూడా సాతాను కోరుకుంటున్నాడు. నా జల్లెడలో వేసి ఆ రాశిని జల్లించేస్తాను చూడు. జల్లించడం అంటే ఏంటనుకున్నారు? లోకలు జల్లించినట్టు బియ్యం అందులో పోసి జల్లించడం కాదు. మనల్ని జల్లించడం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? లోకాశంలోనికి మనల్ని లాగేయడానికి చూస్తున్నాడు వాడు. లోకంలోనికి మనల్ని లాగడానికి ఈ సంఘంలో ఏం చేస్తాడు తెలుసా? గలిబిలులు, సనుగుడులు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి తెలుసా? ఎవరు పెట్టేది తెలుసా? సాతాను పెట్టే సంగతులు ఇవన్నీ కూడా. వాడు సనుగుడు పెట్టాడు సంఘంలో, వాడు అభ్యంతరాలు పెట్టాడు సంఘంలో. ఎందుకు పెడుతున్నాడంటే మనల్ని జల్లించడానికి, మనల్ని ఏం చేయడానికంటే జల్లించడానికి. వాడు అభ్యంతరాలు కలుగజేస్తాడు సంఘంలో. ఒకరికొకరికి పడదు, సమాధానం ఉండదు. ఆలోచించాలి. సమాధానం లేని వారిగా బ్రతుకుతుంటారు సంఘాల్లో, ప్రతీకారాలతో బ్రతుకుతుంటారు సంఘాల్లో. యేసుక్రీస్తు వారు అంటున్నాడు, లోకం అంతటితో మనం అందరం కూడా ఎలా ఉండాలని చెప్పాడు? సమాధానం కలిగి ఉండాలి. మనము ఎగరబోయబడినటువంటి రాశిని జల్లిడులో జల్లింపబడకూడదు. ఏండి, జల్లిస్తే కిందకంతా కూడా ఏమొచ్చేస్తాయంట? నూకలు వచ్చేస్తాయి. అంటే అర్థమేంటి తెలుసా? భక్తి లేని వారిగా రెండిందాల జీవితం ఉంటుంది కొందరిది. వీళ్ళందరూ ఏమైపోతారు? ఏండి, అలా బియ్యము కాదు, ఇలాగా పొట్టు కాదు. ఎలా రాడిపోతున్నావు? నూకలుగా రాడిపోతున్నావు. జల్లిలో బియ్యంగా ఉంటే వండుకుంటే పని కాదు. ఓ నూకలుగా ఉంటే, పొట్టుగా ఉంటే అగ్నికి పోతావు. కానీ ఏమైపోయావు? నూకలుగా రాడిపోతున్నావు. అంటే అటు ఇటు కానీ జీవితం మన భక్తి జీవితంలో కొంత భక్తి, కొంత భక్తిహీనత. బైబిల్ ఏమని చెబుతుంది? దుస్తులు అలాగుండగా గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉంటురు. వీరందరినీ కూడా యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడంట? అగ్నిలో కాల్చేస్తాడంట. పొట్టు అందరూ కూడా ఏం చేస్తారు కాక? అగ్నితో కాల్చివేస్తాడంట. పొట్టు అగ్నితో కాల్చివేస్తాడు. గోధుమ రాశిని మాత్రం ఎక్కడ చేస్తాడంట? పొట్టులో చేస్తాడు. పొట్టు అంటే చెప్పాను మీకు అందరికీ కూడా. పొట్టు అంటే ఏంటంటే సంఘములో చేర్చబడ్డం. ఎక్కడి నుంచి? లోకం అనే పొలములో పొట్టులో కలిసిపోయిన నీవు ఇందులో కలిసిపోయావుంటా? పొట్టులో కలిసిపోయావు నువ్వు. పొట్టు అంటే మీకు చెప్పాను, శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, వీటిలో కలిసిపోయిన వారితో నువ్వు కూడా కలిసిపోయావు. వారిలో నుంచి క్రీస్తు చాటబడి నిన్ను ఏం చేశాడంట? ప్రత్యేకపరిచిన నిన్ను కొట్టులో చేర్చాడు. కొట్టు అంటే సంఘంలో చేర్చాడు. ఎందుకు సంఘంలో చేర్చాడంటే నిన్ను ఆయన ఇంటికి తీసుకుపోవడానికి చేర్చాడు. ఇప్పుడు కొట్టులో చేర్చబడిన రాశిని ఎవరు కోరుకుంటున్నారు అని అంటే జల్లిడి పట్టిన సాతాను కోరుకుంటుంది. ఎవరు కోరుకుంటున్నారంట? జల్లిడి పట్టిన సాతాను కోరుకుంటుంది, జల్లించేయడానికి కోరుకుంటుంది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినాలి పిల్లలు. సాతాను యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు, ఆ రాణువ వారు పట్టుకున్నప్పుడు, లేకపోతే ఆ రోమా ప్రభుత్వం వారు పట్టుకున్నప్పుడు సాతాను పేతురుని అభ్యంతరపరిచిందంట. ఇప్పుడు సాతాను పేతురుని ఏం చేసిందంట? అభ్యంతరపరిచిందంట. వాడు యేసుక్రీస్తు, నేను నీవు నీ క్రీస్తు అని
లేకపోతే నా రక్షకుడు అని నేను ఒప్పుకుంటాను, నిన్ను పట్టుకున్నప్పుడు నేను పారిపోనని చెప్పినటువంటి పేతురుతో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. ఏంటనే మాట అంటే, ఈ రాత్రి 2 మార్లు కోడి కుయ్యకు మునుపు మమ్మారు నీవు నన్ను ఎరగనని చెబుతావని చెప్పాడు పేతురుతో. అలాగెప్పుడు కూడా నేను అన్ను, నిన్ను సిలువ వేస్తే నేను కూడా సిలువ వేయబడడానికి సిద్ధపడిపోతానని చెప్పాడు. చూద్దాం అన్నాడు యేసుక్రీస్తు వారు. ఏమన్నాడు? చూద్దాం అన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ సాతాను ఏం చేసిందో తెలుసా, కానీ సంఘములో చేర్చబడిన వాడిని జల్లించేసింది. అపనమ్మిక, దేవుని మీద నమ్మకత్వం లేనటువంటి స్థితి నీకు తీసుకొస్తుంది. అదే జల్లించడం అంటే. సాతాను జల్లించడం అంటే ఏంటనుకున్నారు? దేవుని మీద మనకు నమ్మకం లేకుండా చేయటమే జల్లించడం. చాటపట్టడం అంటే అర్థం ఏంటి తెలుసా? సువార్త ప్రకటించడం. సువార్త అనేటువంటి ప్రకటించడం అనేటువంటి చాటపట్టి యేసుక్రీస్తు ఏం పట్టాడంటే, లోకములో ఉన్న మనలను సంఘములోనికి చేర్చాడంట. అని లోకములో ఉన్న మనలను సంఘములోనికి చేర్చాడంట. చూద్దాం, ఇంకొక అద్భుతమైన మాట మనం చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో చూడండి, నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది ఎవరు చేసిన పనంట? శత్రువు. మన శత్రువు ఎవరు అనుకుంటున్నారు? శత్రువు అంటే ఎవరు? విరోధి. అండి, శత్రువు అంటే ఎవరు? విరోధి. మన విరోధి ఎవరు? మన విరోధ దేవుని విరోధ? చెప్పండి. మన విరోధ దేవుని విరోధ? ఎవరి విరోధ చెప్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై, మీరు జాగ్రత్తగా వినాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అంటున్నారు చూడండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని జల్లించేదామా అని వెదుకుతూ తిరుగుతున్నాడంట. ఎక్కడ? సంఘంలో. ఎక్కడికి వస్తున్నాడు? మీరు ఎందాక చదువుకున్నారు. ఆడు ఎక్కడికి వచ్చాడు? రాశిలోనికి వచ్చాడు. రాశి అంటే ఎవరో చెప్పాను? సంఘం. పొట్టులో పొయ్యబడిన గోధుమ రాశి అంటే సంఘం. ఇప్పుడు సంఘాన్ని జల్లించడానికి వచ్చాడు వాడు. ఎలా జల్లిస్తున్నాడు అంటే, ఎలా జల్లిస్తున్నాడు? చదవరు కదా ఇప్పుడు. అలా చదువమ్మ వాడిని. నిబ్బరమైన బుద్ధి గలవారు మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది. మీ విరోధి అంటున్నారు చూడండి అక్కడ. మీ విరోధి. ఎవరి విరోధి కాదాడు? సాతాను ఎవరి విరోధి అంట? మన విరోధి. మనల్ని జల్లించేయాలని, మనల్ని సంఘములో నుండి వేరు చేసేయాలని. దేవుడేమో లోకంలో నుంచి వేరు చేసి మనల్ని సంఘంలో చేర్చాడు. అని వింటున్నారా? వినాలి. లోకములో నుండి వేరు చేసి దేవుడు సంఘంలో చేర్చాడు. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? సంఘములో నుంచి వేరు చేసి లోకంలో గెలిపేయడానికి చూస్తున్నాడు. అందుకనే దేవుడు మనతో చెప్పాడు, సాతాను మీ విరోధి. అందుకు మీరు ఎలా ఉండాలంటే మెలకువగలిగి. ఏ బుద్ధి ఉండాలంటే మనకి? నిబ్బరమైన బుద్ధి ఉండాలి.
మనకి ఏ బుద్ధి ఉండాలంటండి? నేపరం. చాలా మందికి బుద్ధి వంకర. ఏవంకరా? ఆ కాలు వంకరో, చెయ్యి వంకరో, మూతి వంకరో, ముక్కు వంకరో ఉంటే పర్లేదు, బాగుంటుంది. ఏముండకూడదు? వంకర బుద్ధి ఉండకూడదు. వంకర బుద్ధి. చాలా మందికి చేతులు కాళ్ళు వంకరలు ఉన్నవాళ్ళు చూసి వీడు ఎలా ఉన్నాడు ఏంట్రా అంటాడు. వీడి చేతులు కాళ్ళు వంకరకు ఉన్నవాళ్ళు చూసి వీడు ఎలా ఉన్నాడు ఏంట్రా అంటాడు. కానీ వీడికి ఏ వంకరో తెలుసా? ఆడ అలాగ ఉన్నాడేంట్రా అంటమే బుద్ధి వంకర. నీకు జాగ్రత్త. ఎన్ని వంకర ఉన్నా పర్లేదు కానీ బుద్ధి వంకర ఉండకూడదు. వంకర బుద్ధి ఉండకూడదు. బైబిల్లో చెప్పాడు దేవుడు మనకి. వంకర బుద్ధి ఉందా, మనము అపవాది చేత కొట్టబడిన వారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారిగా ఉండాలి. జాగ్రత్తగా ఆలోచించాలి మనం అందరం కూడా. నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు ఎలా ఉండాలంట? మెలకువగా ఉండండి. మీ విరోధి వెతుకుతున్నాడు మీకోసం. ఎవరిని బృంగాలా, ఎవరిని లోకములో కలిపేయాలా, ఎవరిని సంఘములో నుంచి వేరు చేసేయాలని చూస్తున్నాడు. దేవుడు సంఘంలో చేర్చాడా లేదా? చేర్చాడా లేదా? ఉన్నమాట. దేవుడు లోకముల నుండి మనుషులను వేరు చేసి సంఘంలో చేర్చాడని ఉందా? చూపిస్తాను చూడండి మీకు బైబిల్లో నుంచి ఒక అద్భుతమైన మాట. ఏంటి? అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు చూద్దాం. ఆ మాటలు ఉన్నాయో లేవో చూడాలి కదా మీరు. అపోస్తుల కార్యం ఏంటి? రెండో అధ్యాయము 43వ వచనం చదువుకున్నాం. అప్పుడు ప్రతివానికి భయము కలిగను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి సమష్టిగా ఉంచుకున్నది. వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ అక్కర కొలది పంచిపెట్టింది. మరియు వారు ఏకమనసుకులై ప్రతిదినం దేవాలయములో తప్పక కూడుకునుచు ఇటంట రొట్టె విరుగుచు దేవుని స్తుతించుచు అమ్మా ప్రజలందరి వలన దయ పొందిన వారు ఆనందముతోను నిష్కల్పటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకునిచున్నది. మరియు ఇక్కడ మీకు పాయింట్ వస్తుంది. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము సంఘములో చేర్చుచుండెనని చూడండి బైబిల్లో. అనుదినము వారిని ఏం చేస్తున్నాడంట? చేర్చుచుండెను. ఇందులో సంఘము ఎవరిని? రక్షణ పొందుతున్నవారు. అంటే అర్థం ఏంటి తెలుసా? చాటతో చెరగబడినటువంటి రాష్ట్రంతో కూడా ఎక్కడ చేర్చబడుతుందంట? సంఘంలో. కానీ యేసుక్రీస్తు వారు ఏం పట్టాడు? చాట పట్టాడు. సాతాను ఏం పట్టాడు? జల్లిని పట్టాడు. ఆయన కష్టపడి లోకమంతటిలో నుండి మనలను వేరు చేసి సంఘములో చేస్తుంటే, సంఘములో చేర్చబడిన నిన్ను మరల లోకంలో కలిపేయడానికి ఆడు ఏం పట్టాడంట? జల్లిడి. ఆడి జల్లిడే చేస్తున్నాడు నీకు. చాట కష్టమా, జల్లిడి కష్టమా? చెప్పాలి. చాటే కష్టం, జల్లిడి చాలా సులువండి. జల్లిలో పొట్టుతో ఉన్న రాశిని వేసి జల్లించండి, వస్తుందేమో. ఎందాక దిగదు, పొట్టేలతో రాశి. పొట్టు రాశి వేరవ్వాలంటే చేట కరెక్ట్. అన్ని ఆవిడిచిపెట్టి అయిన తర్వాత జల్లిని పట్టుకుని జల్లిని చేయడం చాలా సులువు. కష్టపడి యేసుక్రీస్తు వారి చాటతో జరిగి రాసినందయ్య కూడా సంఘంలో చేరిస్తే ఈడేమో జల్లిని బట్టి మనం ఏం చేస్తున్నాడు? మరలా లోకంలోనికి తీసుకుపోతున్నాడు. చాట పట్టిన క్రీస్తు, జల్లిని పట్టిన సాతాను. ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు?
జల్లుడి చేతిలోకి వెళ్ళిపోయి జారిపోతున్నావా? చాట చేతిలో నుండి క్రీస్తు పాదాల దగ్గర పడి సంఘంలో చేర్చబడ్డావా? ఎక్కడున్నావు? ఆలోచించాలి. రాత్రి నిబ్బరమైన బుద్ధి గలవారిగా ఉండాలి. బుద్ధి వంకర ఉండకూడదు. చెప్పండి, మీకు కాలు వంకర ఉన్నా పర్లేదు, చెయ్యి వంకర ఉన్నా పర్లేదు, ఇక అవయవాల్లో ఏ విధ వంకర ఉన్నా పర్లేదు. అండి పుట్టోడనో నట్టోడనో లేదా పెచ్చోడనో ఏదో రకం బ్రతుకుతాడు. కానీ బుద్ధి వంకర ఉన్న వాడిదంతా కూడా మంచి బుద్ధి కాదు. అందుకని నిబ్బరమైన బుద్ధి గలవారిగా ఉండాలంటున్నాడు. మన బుద్ధిలో తేడా ఉండకూడదు. చాలామందికి వంకరి మాట్లాడే బుద్ధి ఉంటుందండి. ఇప్పుడు ఏం మాటలంటే ఒక్కరి మాటలు వంకరగా మాట్లాడుతూ ఉంటారు, నిబ్బరంగా మాట్లాడతారు. ఎందుకని రాదు వాళ్ళకి నిబ్బరంగా మాట్లాడు. చాలామంది సంఘాల్లో కూడా నిబ్బరంగా ఉండలేరు. ఎందుకని వంకర. ఇప్పుడు మనకు ఒక ఉదాహరణ చెప్పిన తర్వాత నేను ముగించేస్తాను జాగ్రత్తగా. ఒక చెట్టుని బాగా పెంచాలని నాటాడు, వంకరగా పెరిగిపోయింది. ఇప్పుడు వంకరగా పెరిగిన చెట్టుని నరికేసాడు. ఇప్పుడు అంటారు ఈ వంకర ఎలా పోతారా అనుకుంటుంటారు. వంకర ఎలా పోతే పొయ్యిలోకెళ్తేనే కానీ పుల్లంకర రాదండి. అలాగా నరకంలోనికి పోతేనే కానీ వంకర పోదా, బుద్ధి వంకర పోదా. అందుకనే యేసుక్రీస్తు వారు చెప్పాడు, అబ్బాయి నీకు కాళ్ళు లేకపోయినా పర్లేదు, చేయి లేకపోయినా పర్లేదు, పని లేకపోయినా పర్లేదు, ఇవన్నీ కలిగి నరకానికి పోవడం కంటే ఏలోడు బాగొట్టుకుని దేవుని రాజ్యానికి చేరడం గొప్పది. కనుక ఈ వంకరున్నా పర్లేదు కానీ నీ బుద్ధి మాత్రము వంకరగా ఉండనివ్వదు అని చెప్పాడు. అందుకనే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉంటారు. ఆయన చేట పెట్టాడు, ఆయన చేటలో ఎగరబోస్తున్నాడు. నువ్వు భక్తిహీనుల వలె పొట్టు వలె ఎగిరిపోతున్నావా, లేకపోతే రాశిగా చేర్చబడి సంఘంలో చేర్చబడ్డావా? గోధుమ రాశిగా ఉన్నావా, గోధుమ పొట్టిగా ఉన్నావా? జల్లులోనికి వెళ్ళిపోయి జారిపోతున్నావా, చాటలో ఎగరబోసిన రాశి వల్ల ఉన్నావా? ఒకసారి ఆలోచించుకోండి. రాత్రి ఇక మధ్యాహ్నకాల సమయంలో మీరు అందరూ కూడా కానీ చాట పట్టిన క్రీస్తు, జల్లుడు పట్టిన సాతాను. సాతాను సంఘంలో ఉన్న వారిని జల్లేస్తున్నాడు. మేము పర్లేదు, మేము చాలా భక్తిపరులు, మేము గొప్పవారిని, మా నాకు చాలా ప్రార్థన వచ్చు, నాకు చాలా వాక్యం వచ్చు, నేను చాలా వాక్యాన్ని చదవగలను, నేను స్థిరపడిపోయాను నిలబడిపోయాను అనుకోకు. ఇలా నిలబడిపోయినా ఇస్కరియోతు యోధాన్ని పడగొట్టేసింది. ఓకేనారా? ఫైనల్గా మాట చెప్పి నేను ముగిస్తాను. ఇస్కరియోతు యోధా 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో తిరిగాడు, పరిచర్య చేశాడు, చాలా మంచివాడు, గొప్పవాడు. యేసు ప్రభువు సమకాలికుడు, యేసు ప్రభువు బంధువుడు, యేసు ప్రభువు రక్త సంబంధి. ఇలాంటి వాడు దేవునితో తిరిగిన 3.5 సంవత్సరాల సేవ చేస్తున్న వాడిని సాతాను పట్టేసింది. పిల్లారా ఏం చేసిందట? యేసు ప్రభు దగ్గర ఉన్న ఇస్కరియోతు యోధాన్ని పడగొట్టేసిందంటే సంఘములో ఈ కొంచెం విశ్వాసం ఉన్న నిన్ను పడగొట్టడం పెద్ద పని అంటారా? అంటే అందుకే నేను నిలబడిపోయిన అనుకోకు. లేదా నాకు చాలా ప్రార్థన ఉంది, సాతాను తోటి యేసు రక్తం చేయి, నన్ను ఏం చేస్తావో చెయ్యాలనుకో, తల్లకిందలుగా పడగొట్టేస్తే. బైబిల్లో చాలామంది ఉన్నారు పడిపోయినాడు సాతాను దెబ్బకి. నేను ఆఖరిగా మార్చి చూపించిన మాట వీడు అంటే కొంతమంది దెయ్యం పట్టిన వాడిని, సాతాను పట్టిన వాళ్ళని అపోస్తలుడైన పౌలు గారు దెయ్యం పో అంటే పోయేది. ఎవరి పేరు చెప్తే? సాతాను పేరు చెప్తారు. యేసు ప్రభు వారు కూడా చాలా మంది సాతాను శక్తులను పోగొట్టాడు. ఇప్పుడు కొంతమంది ఇది చూసి అంటున్నారు నేను కూడా ఇలా దెయ్యాలను వెళ్ళగొట్టాలని. ఓ దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళారంట. అడిగేదారంట దెయ్యం పట్టిన దగ్గరికి వెళ్ళాలంటున్నారంటే సాతాన పా అంటున్నారంట. ఇది అంటుందంట ఏసు ఎవరో తెలుసు నాకు. ఎవరంట? ఏసు ఎవరో తెలుసు. ఎవరో దెయ్యం అంటుంది, ఏసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు. మీరేమర్రా అని చూడండి. బైబిల్లో చూద్దాం ఆ మాట. అపోస్తలుల కార్యాలు ఆ మాట చూపించి నేను ముగిస్తాను. ఏమండి? 19వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్త చూడండి.
14 వచనం చదవండి. 13 వచనం కానీ చదవమ్మా. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులను అయిన కొందరు యూదులు ప్రభువును ప్రకటించు యేసు తోడ మిమ్మును ఉచాటన చేయించున్నానని మాట చెప్పి దెయ్యము పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకుని యూదుడైన స్కవయను ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగూ చేయించున్నది. అందుకు ఆ దెయ్యము సాతాను అంటుంది, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దెయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాడు. ఎవరు గెలిచారు? దెయ్యం గెలిచిందా? యేసునామంలో పా అన్నవాడు గెలిచాడు. నువ్వనుకుంటా యేసు రక్తం చేయి, నన్ను ఏం చేస్తావో చెయ్యాలి. దెయ్యం పట్టుకుందంటే యేసు రక్తం లేదు, ఇంకో రక్తం లేదు. సాతానుని ఎలా జయించాలో చెప్పాడు బైబిల్లో. నేను చెప్తాను, మీకు తర్వాత చెప్తాను. కానీ ఆలోచించాలి. ఇప్పుడు చాలామంది దెయ్యము ఏదో సాయిబు తాడికిని యేసు రక్తం చేయమంటే పోద్దనుకుంటున్నారు. లేదా తలకల కింద బైబిల్ పెట్టుకుంటే తల కింద బైబిల్ పెట్టుకుని తలకడగా పట్టుకుంటే పోద్దనుకుంటున్నారు. అలా పోయేది కాదు. మీకు ఇంకో విషయం చెప్పనా, సాతాను మనకంటే ఎక్కువ చదివింది. ఏంటది? బైబిల్. సాతాను మనకంటే ఎక్కువ బైబిల్ చదివింది. ఎలా చదివిందో చెప్తాను చూడండి. యేసు ప్రభువు వారు అంటున్నాడు, ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలోకి వెళ్ళాడు. ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆకలి ముందు వచ్చేసాడు. వచ్చినప్పుడు సాతాను అంటుంది, ఒక ఎత్తైన శిఖరం మీద తీసిపోయి అంటుంది, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు ఎక్కడి నుంచి పడిపోయినా దూకేసినా కానీ నీకు దెబ్బలు తగలవు కదా, ఒక్కసారి ఈ కొండ శిఖరం మీద నుంచి నువ్వు కిందకు వేస్తే దేవదత్తులు వచ్చి నిన్ను పట్టుకుంటారని కీర్తనకారుడు, దావీదు కీర్తనకారుడు 90వ కీర్తనలో రాశాడు కదా, నువ్వు దూకే దోతలు వచ్చి నిన్ను కాపాడతాయి అని చెప్తుంది. అంటే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడని చెప్పింది బైబిల్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? వాక్యం. వాక్యమే దేవుడై ఉండదు. అంటే వాక్యము దేవుడై ఉన్నాడంటే యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యమై ఉండి వాక్యానికే వాక్యం నేర్పుతున్నారు. అది వాక్యానికి వాక్యం సాతాను నేర్పుతుందంటే అసలు బైబిల్ అక్షరం ఒక్క తెలియని వాళ్ళకి ఏం నేర్పుతుంది అంటారు అంటున్నారా? చాలా నేర్పిస్తుంది. అందుకే బైబిల్ సత్యం మీద అసత్యం మీద తెలవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించారు పిల్లలు. బైబిల్ ఆలోచిస్తున్నారా? దెయ్యం సామాన్యమైనది కాదు. జల్లి ఇచ్చేస్తుంది మనం. జల్లిని పట్టుకున్నది ఏంటో రాశిలో, గోధుమ రాశిలోనికి వచ్చింది. గోధుమ రాశిలో కూర్చుంది. జల్లిని పట్టింది. నిన్ను లోకంలోనికి ఎప్పుడు లాగేయాలా, లోకంలోనికి పంపేయాలని చూస్తుంది. లోకాశులు చూపిస్తుంది, శరీరాశులు చూపిస్తుంది, జీవపడంబాన్ని నీకు చూపిస్తుంది. ఎందులో ఒక అందులో పడిపోతాడు చూడని చూస్తుంది. పడిపోకుండా. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ప్రార్థన చేసుకున్నాడు. యశ్వంలో కూడా తల వంచడానికి చూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలకు చాటపట్టిన క్రీస్తు, జల్లిని పట్టిన సాతాను అనేటువంటి అంశంలో నుంచి అద్భుతమైన సంగతులు మాకు నేర్పించారు. మీ లేఖనాల్లో ఉన్న గొప్ప సంగతులు మాకు నేర్పించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఈ పిల్లలు ఆ మాటలను విడిచిపెట్టకుండా వారి హృదయములలో భద్రపరుచుకుని నీ కొరకు బ్రతకడానికి మీ కృపణ దయచండి. ఈ కొడుకును ముగించుకుని మా గృహాలకు వెళ్ళించండి. కానీ నెమ్మదిని సమాధానాన్ని దయచండి నాయనా. మరి జాన్ పీటర్కి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచండి. దుర్గారాకు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచండి. ఇంకా ఎవరైతే బలహీనలు ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో మా ప్రభా, నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్యకు కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచండి.
సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచండి. బలహీనతను తొలగించి బలపరచండి. అలాగే మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళకి ఆయుష్ని ఉండే ఆరోగ్యాన్ని దయచండి. నీ దాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా, ఇంకా నీ మాటలు నీ పిల్లలకు ఎలాగో చెబితే మా ప్రభా మీ పిల్లలు అర్థం చేసుకునే కొరకు బ్రతకగలరు. అలా చెప్పడానికి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి. ఈ మాటలు చెప్పగలిగిన సామర్థ్యాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో మీ పరిచర్యల ముందుకు నడిపించమని ఈ పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, వారందరి ఏడల మీ చిత్తాన్ని జరిగించండి. ఈ చిత్తమైతే మరలా మేము బుధవారం రాత్రి కలుసుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని. ఇదిగో మా ప్రభా, ఎవరెవరు ఏ ఉద్దేశాలతో ఉన్నారు, ఏ ఆలోచనలతో ఉన్నారు, అవి మీ చిత్తానుసరముగా మార్చుకుని నీ కొరకు బ్రతికే భాగ్యము ధన్యతను వారికి దయచేస్తారని ఈ కొడుకును ముగించుకుని చూడగా మీ సహకారం మాకు అందించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకునిచున్నాను మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నిత్యం సదా మనకున్న సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడకును. ఇక్కడ కూర్చుని విన్నవారికి, శబ్దాంతరంలో విన్నవారికి సదా తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.